ఈ వారం అడుగుపెట్టిన చిత్రాలు అనుకోకుండా వసూలులో భారీగా డ్రాప్ అయితే కనిపిస్తుంది. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ 3 రోజుల్లో వసూలు చాలా తక్కువగా వచ్చాయి. 2 రోజుల్లోని 6,14,00,000 షేర్ వచ్చింది. డే 3కి వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిమ్ అయితే చేశారు. ట్రిమ్ వెర్షన్ అవైలబుల్గా ఉన్నా సరే డే 3 వసూలు తక్కువగానే వచ్చాయి. డే 3 ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బచ్చన్ 90 లక్షల షేర్ మాత్రమే రాబట్టుకుంది. సినిమాని 30 కోట్ల రేటుకి అమ్మారు కాబట్టి 3 రోజులు రాబట్టిన వసూలు కాకుండా ఇంకా 23 కోట్ల షేర్ వస్తేనే సినిమాని హిట్ అంటారు. మరి కష్టంగా కనిపిస్తుంది. ఇక రామ్ డబుల్ స్మార్ట్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. సినిమా రికార్డులు పెట్టేస్తుంది అనుకుంటే 2 రోజులు 8,57,00,000 షేర్ అయితే వచ్చింది. డే 3కి గాను ఏపీ తెలంగాణలో కోటి వసూలు, ప్రపంచవ్యాప్తంగా 1,20,00,000 షేర్ అయితే వచ్చింది. టోటల్గా చూసుకుంటే 3 రోజులు 9,77,00,000 వరకు షేర్ అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజులు రాబట్టిన వసూలు కాకుండా ఇంకా 40 కోట్ల వసూలు వస్తేనే సినిమాని హిట్ అంటారు. ఇది చాలా కష్టమైన మ్యాటర్ అనే చెప్పాలి. మ్యాజిక్ జరగాలి. ఇక తంగలన్ చిత్రం టాక్ అయితే ఈ సినిమాల కంటే కాస్త బెటర్గా ఉన్నా కానీ డే 1 ఏపీ తెలంగాణలో 1,38,00,000 షేర్ వచ్చింది. డే 2కు గాను ఈ సినిమా సగం వరకు డ్రాప్ అయిపోయింది. 61 లక్షల వరకు షేర్ అయితే రాబట్టుకోగా డే 3కి వచ్చేసరికి ఏపీ తెలంగాణలో మెల్లగా గ్రోత్ కనపరిచింది. 80 లక్షల వసూలునైతే అందుకుంది. 3 రోజులు ఏపీ తెలంగాణలో 2,79,00,000 షేర్ అయితే వచ్చింది. సినిమా హిట్ కావాలంటే ఇంకా 3 కోట్ల వసూలును తెలుగు రాష్ట్రాలు రాబట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చూసుకుంటే తంగలన్ చిత్రాన్ని 60 కోట్ల రేటుకైతే అమ్మేశారు. 3 రోజుల్లో 26 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. సినిమా హిట్ కావాలంటే ఇంకా 34 కోట్ల వసూలు రాబడితేనే సినిమాని హిట్ అంటారు. చిన్న సినిమా లో థియేటర్ కౌంట్తో విడుదలైన ఆ చిత్రం 2 రోజులు సూపర్గా స్టార్ట్ అయింది. 1,72,00,000 షేర్ అయితే రావడం విశేషం. డే 3కి వచ్చేసరికి 1,30,00,000 వసూలును ప్రపంచవ్యాప్తంగా అందుకుంటూ సినిమా సూపర్ వసూలుతో దూసుకుపోతుంది. 3 రోజులని 3 కోట్ల వరకు ఉన్నాయి వసూలు షేర్ రూపేణా. సినిమా హిట్ కావాలంటే ఇంకా 50 లక్షల షేర్ రాబడితే సరిపోతుంది. సినిమా హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆ చిత్రానికి. ఈ 4 సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఈ సినిమాల వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే వెంటనే మన తెలుగు సినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.